రైట్, యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో మనకి చాలా వరకు కూడా కాలర్స్ ఫోన్ చేస్తున్నారు. మన దేశభక్తిని ఐక్యతను చాటుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. సో మనకి నెల్లూరు నుండి చిన్నబాబు ఫోన్ లైన్ లో ఉన్నారు. చిన్నబాబు, నమస్తే మేడం. నమస్తే అండి. ముందుగా మీ ఛానల్ కి మీకు కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ, చెప్పండి. ముందుగా మీకు మీ ఛానల్ కృతజ్ఞతలు మేడం. మార్నింగ్ నుంచి మీ ఛానల్ చూస్తా ఉన్నాం మేము. ఈ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే దేశం పట్ల మనం అందరూ ఐక్యతగా పోరాడుతా ఉన్నారు. ఈరోజు ఇంకో విషయం కూడా ఏంటంటే మేడం, ఈ రోజు దేశం కోసం కొన్ని వ్యవస్థలు కూడా ముందుకు వచ్చి వెళ్లే పరిస్థితి ఈ రోజు ఉంది. దాంట్లో రాష్ట్రీయ స్వయం సంఘ్ అనే వ్యవస్థ కూడా ఒకటి ఉంది మేడం. ఈ రోజు హలో, చెప్పండి, వినిపిస్తోంది. అదే మేడం, ఈ రోజు ఒక జిల్లా నుంచి 15,000 మంది నుంచి 35,000 మంది దాకా ఈ రోజు ఇల్లుని కుటుంబాలను వదిలి వెళ్లి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు మేడం. మన ఆర్మీకి సహాయంగా ఉండేదానికి ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. ప్రతి జిల్లా నుంచి అట్లాగే దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు ముందుకెళ్లేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆదేశాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు మేడం. ఎస్, చిన్నబాబు గారు, అంటే చాలా వరకు గెస్ట్లు కూడా మనతో పాటు ఉన్నారు. మీరు ఏదైనా వాళ్ళకి చెప్పాలనుకుంటున్నారా, అడగాలనుకుంటున్నారా? ఏం లేదు, దేశానికి వ్యవస్థకి ఏం కాదు. మనం ఏ విధంగా అయితే ముందుకెళ్తాం అదే విధంగా ముందుకెళ్తాం. ఈ యొక్క పరిస్థితిని మీరు ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం మీ మీద ఉంది మేడం. మీ ఛానల్ మీరు ముందుకు తీసుకెళ్ళండి. దేశానికి ఎటువంటి పరిస్థితులు కూడా ఏమి జరగదు. శ్రీరాముడు మనకు రక్షణగా ఉన్నాడనే విషయాన్ని మాత్రమే మీకు తెలియజేస్తున్నాం మేడం. ఎస్, మా ఛానల్ ఎప్పుడు కూడా లైవ్ అప్డేట్స్ ను, నిజమైన న్యూస్ మాత్రం తెలియజేస్తూ ఉంటుంది. రైట్, సుబ్రహ్మణ్యం విజయవాడ నుంచి మరొక కాలర్ కూడా ఉన్నారు. సుబ్రహ్మణ్యం, నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? జై జవాన్ జై కిసాన్ మేడం. ఎస్, భారతీయ జవాన్లందరికీ నా సెల్యూట్ మేడం. ఆపరేషన్ సింధూర్ బాగా 150 కోట్ల మంది 150 కోట్ల మంది ఆకాంక్షలు నెరవేరుస్తుంది మేడం ఆపరేషన్ సింధూరు. మేడం, జై కిసాన్ జై జవాన్ ఎందుకనంటే మేడం, ఈ దేశంలో రైతులు కంపల్సరీ ఉండాలి. ఎంత యుద్ధం చేసినా ఆకలేస్తుంది, అన్నం పెట్టాలి. దేశాన్ని రక్షించాలంటే జవాన్ కావాలి. ప్రభుత్వాలు యుద్ధం వస్తేనే జవాన్ని గుర్తిస్తున్నారు మేడం, ఆకలేస్తేనే రైతును గుర్తిస్తున్నారు మేడం. వీళ్ళిద్దరిని మనము నిద్ర లేవగానే వీళ్ళిద్దరికే దండం పెట్టాలి మేడం. దేశాన్ని కాపాడేది జవాన్లు, మన ఆకలి తీర్చేది రైతులు. వీళ్ళిద్దరిని పాలకులు గాని కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు మేడం. యుద్ధం వస్తేనే జవాన్లు గుర్తుకొస్తారు మేడం. యుద్ధం రాకముందు కూడా జవాన్లను గుర్తించాలి మేడం. అలాగే ఆకలేసినా ఆకలేకపోయినా కాపాడుకోవాలి మేడం. ఎస్.